ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. పోలీసులు రాత్రి 2:45 చిప్పగిరిలో ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఇంటి లోపలికి చొరబడి ఎమ్మెల్యే విరూపాక్షిని ఆయన కొడుకు చంద్రశేఖర్ను అరెస్టు చేశారు. టీడీపీ నాయకుడు నాగరాజు, వైఎస్ఆర్సీపీ నేత గిరి ఇంటిపై దాడికి తెగబడితే పరామర్శించడానికి వెళ్లిన ఎమ్మెల్యే విరూపాక్షిపై రాళ్లు రువ్వారు. రాళ్లు రువ్వడంతో ఎమ్మెల్యే విరూపాక్షి సోదరుడు శ్రీరాముడికి గాయాలయ్యాయి. టీడీపీ నాయకులపై ఫిర్యాదు చేసి పట్టించుకుని పోలీసులు గొడవకు ఎమ్మెల్యే కారణమంటూ సిఐ రవిశంకర్ రెడ్డి విరూపాక్షిపై ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపణలున్నాయి. ఎవరన్నా కార్యకర్తలు ఎవరైనా చురుగ్గా పాల్గొన్నా, ఎవరైనా మాట్లాడినా, ఎవరైనా పోయినా కానీ ఇంత దుర్మార్గంగా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇదంతా ఇంత అన్యాయం జరుగుతుందంటే ఇక్కడ జ్యోతికి ఇన్ఛార్జ్ వచ్చినప్పటి నుంచి ఇంత దుర్మార్గంగా నడుస్తుంది. ఇంతకుముందు మేము మా చిప్గిరి మండలం అయితే కానీ ఎప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా ప్రశాంతంగా ఉండేది. ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరన్నా కానీ పార్టీలు ఎలక్షన్ అప్పుడు చూసుకునే తప్ప మళ్ళా ఇట్లా గలాట్లు ఎప్పుడు జరిగే కాదు. ఈరోజు ఈ వైకుంఠం జ్యోతి ఇన్ఛార్జ్ వచ్చినప్పటి నుంచి నేమకల్ గ్రామంలోన ఆ పిల్లోడు సంఘాల గిరి ఆ పిల్లోడు వాళ్ళు చాలా మెత్తని పిల్లోడు. ఆ పిల్లోడు అసలు ఏదైనా కానీ పార్టీ కార్యానికి వస్తుంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. రైతాంగం మరి వాళ్ళు ఏం చేసేది ఏం వేరే వ్యవస్థలు లేవు, ఏం లేవు. అలాంటి వ్యక్తిని ఈరోజు ఈ మన నేమకల్లో ఆయన అంటే ఎందుకంటే నాగరాజు అనే వ్యక్తి ఎస్సీ క్యాండిడేట్, ఎస్సీని ఒక కులంను అడ్డం పెట్టుకొని ఈరోజు రాజకీయం చేస్తున్నాడు. ఎస్సీలు ఆ కులంను అడ్డం పెట్టుకొని ఈరోజు ఎంత దుర్మార్గంగా వాడు చేస్తున్నాడంటే ఈ జ్యోతమ్మను అడ్డం పెట్టుకొని, నేను ఇప్పుడే కాదు దాదాపు 6 నెలలు అయింది వాడు అరాచకం చేస్తుంటా. నేమకల్లో అయితేనేమి, సంఘాలు అయితేనేమి. నేను డిఎస్పీ గారికి చెప్పినాను, సిఏ గారికి చెప్పినాను, ఎస్ఐలకి ఎన్నిసార్లు చెప్పినా ఇంతవరకు రెస్పాండే లేదు. అది ఆయన్ని ఎస్పీ గారికి చెప్పాను, పోలీస్ డిపార్ట్మెంట్ గారికి చెప్పాను. అయినా వాని గురించి అసలు వాడు అంతంగా రెచ్చగొడుతున్నారు తప్ప, వాడు ఎంతంగా రెచ్చిపోతున్నాడు తప్ప. మొన్న ఏదో వాళ్ళు ఈ నేమకల్ మాజీ సర్పంచ్ సభ్యులు ప్రేమ్ కుమార్ ఆడికి దాదాపు 7 సార్లు ఫోన్ చేసినాడంట. వాడు ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి నాకు ఫోన్ చేస్తున్నా అంటే, ఫోన్ ఎందుకే వాడు ఫోన్ నువ్వెందుకు ఎత్తదు వాడు ఫోన్ అని చెప్పినాను. ఎందుకంటే ఫోన్ మాట్లాడితే దుర్మార్గమైన మాటలు మాట్లాడతారు. అసలు ఆ మాటలు మనము బయటకు మాట్లాడేం అంత నీచమైన మాటలు మాట్లాడతాడు. అది ఇప్పుడు కావాల్సిన వాయిస్ రికార్డింగ్ ఎరుగుతుంది ఉండాలి, అది కానీ ఉంది. అది ఎందుకంటే అంత బూతులు మాట్లాడినా కానీ ఆ బూతులు నేను డిఎస్పీ పెట్టినా, ఎస్పీ పెట్టినా, అయినా కానీ సిఏ గారు ఎవరు పట్టించుకునే లేదు. దాదాపుగా నేను స్వయాన ఈ పిల్లోడు ఎందుకన్నా నా చంపేస్తున్నానంటే నేను కార్యకర్తను కాపాడుకో ఒకటని పోయినా. నేను అట్లే ఉండంగానే లేచి అందరు వెహికల్ వేసుకొని పోయినా. మేమే కత్తులు, రాళ్ళు అన్ని సంపాలని మేము పోకున్నా కానీ నేను సంఘాలకు పోయింటే సంఘాలు పిల్లల్ని తీసుకొని వాడు ఎందుకే నీకు ఆ గ్రామానికి పోయేవాడు నేమకల్ల గ్రామంలో ఆ పిల్లోని వాళ్ళ ఇంటికి పోయినాను. నువ్వు ఎందుకు రాయినా, ఎందుకు నువ్వు అంత అరాచకం చేస్తున్నావు, ఏమన్నా సంపాదించుకోనువా, నువ్వేమన్నా చేసుకునే విధంగా నేను అక్కడ పోతే వాళ్ళు ఆ పిల్లలకి అందరూ కలిసి నేనున్నాగానే ఇంత దౌర్జన్యంగా రాళ్ళతో వేస్తున్నారు. రాళ్ళు మొత్తం మిద్దెలు ఎక్కి మిద్దె నుంచి రాళ్ళు వేస్తున్నారు. ఇంత దౌర్జన్యంగా ఇంత దుర్మార్గమైన పరిపాలన చేస్తుంటే ఆయన ఏం చేస్తుంది? ఆయమ్మ ఇన్ఛార్జి ఈ మొత్తం దీనికి కారణమంతా ఇన్ఛార్జే వైకుంఠ ప్రసాద్ గారు, వైకుంఠ జ్యోతి గారు ఎంత రెచ్చగొడుతున్నారు ప్రజలు ప్రశాంతంగా ఉండాలనే వాళ్ళకి లేదు. అసలు ప్రశాంతంగా ఉండించేటట్టు లేరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఏమని చెప్పారు, సంపండి నరకండి అనే తప్ప అంటారు కదా. వాళ్ళు ఏం మాట్లాడరు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఎస్పీ గారికి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలే, ఒక ఎమ్మెల్యే ఎస్పీకి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ సీఏకి చేస్తుంటే తిట్లే వాళ్ళు. నేను స్టేషన్కి వచ్చి 2 గంటల ఇంటికి వచ్చి ఆ నేమకల్లోనే నన్ను పంపించారు సీఏ గారు, నేను వస్తాను సార్ పదండి. ఇంతవరకు రెస్పాన్స్ లేదు. ఎమ్మెల్యేకే రెస్పాన్స్ లేకుంటే మామూలు సామాన్య ప్రజలకి ఎట్లా రెస్పాన్స్ ఇస్తారు? ఎందుకంటే ఈ పోలీసు డిపార్ట్మెంట్ కానీ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఒత్తాసు పలుకుతూ వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళకే ఒత్తాసు పలుకుతున్నారు. కానీ వాళ్ళ సంపని వాళ్ళని ఏం నరకని ఏం చేసినా వాళ్ళకే చేస్తారు, వాళ్ళకే రక్షణ కల్పిస్తున్నారు తప్ప వీళ్ళు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా దుర్మార్గంగా. ఎందుకంటే ఎందుకో మళ్ళీ వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ మధ్య అసలు ఈ 24 నుంచే ఇంత అధ్వానంగా ఉండేది. 24 ముందు ఎప్పుడు కానీ ఈ చంద్రబాబు పరిపాలన చేసినారు కానీ ఎప్పుడు మేము 14-19 చూసినాం కానీ మేము ఎప్పుడు ఇంత దుర్మార్గంగా పరిపాలన చేయలేదు. ఇప్పుడు ఈ లోకేష్, పవన్ కళ్యాణ్ ఇలా వచ్చినాకే ఇంత దుర్మార్గంగా పరిపాలన చేస్తున్నారు. అసలు లా అండ్ ఆర్డర్ లేదని స్వయాన కేంద్రమే చెప్పింది. లా అండ్ ఆర్డర్ 26% దిగజారిపోయిందని.
స్వయానా ఎవరు మన చంద్రబాబు నాయుడు గారు వచ్చి మన హాస్పిటల్కి వచ్చిన ఆయనకని చెప్పినాడు ఆలూరులో వ్యవస్థ బాగాలేదు, పోలీస్ డిపార్ట్మెంట్ సరిగ్గా లేదు, గంజాయిలు అమ్ముతున్నారు, గంజాయి చదువుతున్నారు అని చెప్పినా కానీ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ పట్టించుకోవట్లేదు. ఇంత నిర్లక్ష్యం చేస్తే ఎట్లా 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 ఎక్కడ పోవాలి? సమాజం ఎక్కడ పోతుంది? సమాజం ఏమైపోవాలి? జనాలు ఇంటికి దూరి గిరనే మీ పిల్లల్ని ఇంటికి దూరి ఇంత రౌడీజమా, ఇంత దుర్మార్గమైన పరిపాలన ఏం చేయడానికి వచ్చింది ఆమె ఇన్ఛార్జ్ ఇక్కడ వైకుంఠ జ్యోతి గారు? మీరు వస్తుంటారు కదా సార్, వాళ్ళందరికీ డైలీ ఇప్పుడు వారం 10 రోజుల నుంచి కాల్ చేసి వాళ్ళందరూ భయపడిస్తున్నారు. వాళ్ళు భయపడిస్తుంటే వాడిని గిరిగాని చెప్పండి, వాడిని నరకుతాం పొడుస్తాం అని అంటుంటే నేనేమేం దొంగతనం చేయలేను, లంచతనం చేయలేను, నన్ను ఎవడు నరుకుతాడో నేను చూసుకుంటానులే అని నేను అన్నాను. నేను అంటుంటే ఈరోజు మధ్యాహ్నం 4 గంటల టైంలోనూ నాకు దాదాపుగా 7 సార్లు కాల్ చేసినారు. కాల్ చేసినా నేను లిఫ్ట్ చేయలేదు. మరి పదే చేస్తుంటే నేను కాల్ లిఫ్ట్ చేసినాను. కాల్ లిఫ్ట్ చేస్తే లే కురువు నా కొడుక, నీ అమ్మని దెంగ, నువ్వు ఏం తిక్కి ఒగలు దెంగుతుండవా, నువ్వు ఏం బయట ఒగలు దెంగుతుండవు, నువ్వేమన్నా ఎక్కుతక్కలు దెంగితే నిన్ను వచ్చి సంపు పాడేస్తాం చూడి, నువ్వు మా గురించి అట్లా తప్పు చెప్పినావంట, ఇట్లా తప్పు చెప్పినావంట, మా గురించి ఎట్లా మాట్లాడతావా అన్నారు. అంటే నేను ఎక్కడ మాట్లాడలేను మీ గురించి, నేను ఏమైనా మాట్లాడినాను అంటున్నారు కదా. మన ఊర్లో సుంకులమ్మ గుడి ఉంది, ఆడొచ్చి బాసులు చేస్తాం, ఏదో మాకు సంబంధించి మీ పార్టీకి సంబంధించి మేము పోతున్నాం తప్ప మీ గురించి మేము ఏం మాట్లాడటం లేదు, అట్లా తిక్కి మాట్లాడొద్దని నేను అన్నాను. లే నా కొడుక, మడి మాకు ఎదురు మాట్లాడతావులే కురువు నా కొడుక, మీ అమ్మని దెంగతాలే నా కొడుక అంటుంటే, ఏంటి దెంగతావులే, నువ్వు రాలే, నువ్వు కూడా అయితే మా ఇంటికాడికి రా, ఈడే మాట్లాడదామని అన్నప్పుడు ఇంకా నేను